అదేమిటండి మీరు ఇక్కడే కూర్చొని కదలకుండా భోజనం చేసామంటారు అన్నారు. నేను తాతగారి కేసు చూసి నవ్వాను. ఆయన కూడా నవ్వుతున్నారు. మేము ఎందుకు నవ్వుతున్నాం మిగతా వాళ్ళకి తెలియదే ఆ ట్రిక్ ఏమిటని. అప్పుడు మా పక్కన కూర్చున్న మా డాక్టర్లు నేను అడిగాను, భోజనానికి మీరు వెళదామా అన్నాను. వాళ్ళందరూ ఏమిటోనండి సడన్గా కడుపుంతా హెవీ అయిపోయి తెనుపులు వస్తున్నాయని అన్నమాట. అంటే సరే అప్పుడు ఆ వచ్చిన కార్యకర్తలు చెప్పాను, మా ముగ్గురిది భోజనాలు అయిపోయాయండి అన్నాం. మీరు ఇలా జోక్స్ అయ్యకండి, మమ్మల్ని ఏమో మోసం చేసి మమ్మల్ని ముందు తినేయమన్నారు, మీరు ఇప్పుడు తినమంటున్నారు. మేము తినేసామయ్యా ఇప్పుడే అన్నాను. అదేమిటన్నారు వాళ్ళకి అర్థం కాలే. అప్పుడు వీళ్ళు అడిగాను, ఏమయ్యా మీకు ఏం తెనుపులు వస్తున్నాయన్నారు. ఏమని చెప్పారు, పులిహార గారెలు ఇవన్నీ తినట్టు తెలుపుని వస్తున్నాయన్నారు. మరి మీరు కంటి కదిలారా కర్లేదన్నారు. మరి ఇప్పుడు ఎవరు తినొచ్చారన్నా. అప్పుడు వాళ్ళని పిలిచి అడిగాను కార్యకర్తల్ని, తాతగారు మీరేం పెట్టారు, మీరేం తిన్నారు అని. అంటే పులిహార గారెలు అవన్నీ తిన్నామండి. మరి మాకు అవే తెనుపులు వస్తున్నాయంటే మేము తిన్నాం కదా అన్న. అంటే వాడికి ఎంత అర్థం కాలే. ఇలా అంటున్నారు, తాతగారిని అడగండి అన్నాను. అప్పుడు తాతగారు నవ్వి చెప్పారు, బాబుగారికి నాకు తెలుసు, బాబుగారు ఇప్పుడు కదలక్కర్లేదు, మనం తిన్నాం కదా, అది వారి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అప్పటికి కానీ వాళ్ళకి వెలగలేదు. ఇలాగ ఎన్నోసార్లు మాకు అనుభవం. హాస్పిటల్లో గుంటూరు జనరల్ హాస్పిటల్లో పేషెంట్స్ చాలామంది ఉంటే ఆ హాస్పిటల్స్లో హౌస్ సర్జన్స్, జూనియర్ డాక్టర్స్ వాళ్ళందరూ తాతగారు శిష్యులు, వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. సరే వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు, ఫలానా పేషెంట్ ఇట్టా ఉన్నాడు, ఫలానా పేషెంట్ ఇట్టా ఉన్నాడు అని చెప్పి. ఫలానా పేషెంట్ కోమాలో ఉన్నాడండి, ఆహారం పెట్టడానికి వెళ్ళలేదు. అలాగా అనేవారు తాతగారు. తిని అయితే మేమందరం కూర్చునేవాళ్ళం కదా, బాబుగారు మనం టిఫిన్ బాగా తిందామని. తిందామని మనం తెప్పించేవారు అన్నమాట. తినేసేవాళ్ళు. మాస్టర్ సివివి నమస్కారం అన్న పేర్లో అయిపోయేప్పుడు మళ్ళీ అందరికీ శుభ్రంగా ఆకలేసేది. వాడు అక్కడ పేషెంట్ బ్రహ్మాండంగా హాయిగా ఉండేవాడు. వాడు మొన్నటి తగ్గిపోయేది వాడు. ఎందుకని ఇదంతా ట్రాన్స్ఫర్డ్. ఇది హయ్యర్ సైన్స్. ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఎప్పుడైతే మనం ఈ భావనతో మనం తీసుకుంటామో అప్పుడు సాధ్యం అవుతుంది. అందువల్ల మనం ఇంకోళ్ళ రూపంలో ఉన్నటువంటి వాళ్ళకి సేవ చేయడం అనేటువంటిది ఎన్ని రకాలుగా చేయొచ్చు చూడండి. ఆ భగవంతుని యందు మన నమ్మకం ఉండాలి. అంతర్యామి మనలో ఉన్నటువంటి వాడు ఆయనే, వాళ్ళలో ఉన్నటువంటి వాడు ఆయనే, సమస్తంలో ఉన్నటువంటి వాడు అనేటువంటి గుర్తుంటే అప్పుడు బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి. ఆ లోపలటువంటి పరబ్రహ్మ ఆయన ఇచ్చినటువంటి దాన్ని హవిస్సుగా లోపలటువంటి పరబ్రహ్మకి అర్పణం చేస్తే అది యజ్ఞార్థ కర్మ అవుతుంది. అందుకని మనం తీసుకునేటువంటి మన కోసం మనం తీసుకుంటున్నాం అంటే ప్రభాకర్ శాస్త్రి గారు చెప్పేవారు, తాతగారు గురువు గారు. ఆయన ఏం చెప్పేవారంటే, ఒరే నువ్వు భోక్తగా ఉండు కానీ మేసేవాడిగా ఉండకనేవారు. అదేమిటండి అంటే, నా కోసం నేను తింటున్నా అనేటువంటి తినేస్తుంటాడే వాడు మేసిన వాడు అవుతాడు, వాడిని గేదో దున్నో అనాలి కానీ భోక్త అనకూడదు అనేవారు. భోక్త అంటే ఎవడు? ఈ తీసుకుంటున్నటువంటిది లోపలటువంటి దేవతలకు ఇస్తున్నాను, ఇది అందరికీ చెందుకాక అని తిన్నటువంటి వాడు భోక్త అవుతాడు. కానీ లేకపోతే నా కోసం నేను తింటున్నా అని తినేసేటువంటి వాడు మేసిన వాడు అవుతాడు రా. ఆ తర్వాత వాడిని నెమరు వేసుకుంటూ ఉంటాడు, అంటే ఏం తిన్నావు ఎంత బాగుంది అని. కానీ అలా మేసేవాడిగా ఉండద్దు, భోక్తగా ఉండమనేవారు. అట్లా రాజుగారు చెప్పేవారు మేడం మనకి. ఇది కూడా ఇక్కడదే చెప్పాడు. మాస్టర్ గారితో కూడా అంతే. ఒకసారి బెల్జియం నుంచి ఒక డాక్టర్ గారు వచ్చాడు. ఆయన ముందు ఎలోపతిక్ డాక్టర్, తర్వాత హోమియోపతి నేర్చుకుంటున్నాడు. మాస్టర్ గారి నేర్చుకోవడానికి వచ్చాడు. శ్రీశైలం కూడా వచ్చాడు, ఉన్నాడు ఇక్కడ క్లాసులు జరుగుతున్నప్పుడు. ఆయనకి విశాఖపట్నంలో వచ్చినప్పుడు ఉన్నప్పుడు అనమాట. పొద్దున్నే మాస్టర్ గారితో పాటు బయలుదేరాం. ఆయన మాస్టర్ గారితో కూడా బెల్జియం డాక్టర్, నేను, తాతగారు, మేమందరం కూడా బయలుదేరాం. ఏమిటి ఆ రోజు వరుసన కొంతమంది పేషెంట్స్ని చూడాలి. బయలుదేరితే సరే ఇంటి దగ్గర బయలుదేరే ముందు అమ్మగారు శుభ్రంగా టిఫిన్ పెట్టారు, టిఫిన్ శుభ్రంగా తిన్నాం, బయలుదేరాం. బయలుదేరిన తర్వాత పేషెంట్ దగ్గర చూడడానికి వెళ్తే పేషెంట్ చూసాం, మాస్టర్ గారు పేషెంట్ చూసాం, మేము కూడా ఉన్నాం. ఆయన మందులు చెప్తే మేము మందులు రాసేవాళ్ళం, కట్టించి ఇవంతా కూడా హడావడే ప్రమాదగణాలలాగా. అయిన తర్వాత వాళ్ళు ఆ పేషెంట్ తాలూకు వాళ్ళు ఏం చేశారంటే మంచి ఏదో స్వీటు హాటు ఇవన్నీ తెచ్చిపెట్టారు. తాతగారు మాస్టర్ గారు తినేస్తున్నారు. అసలు మేము కూడా మాకు అప్పుడే కొంత అనుభవం అయింది కదా, వాళ్ళ నమస్కారం చేసి మేము తినేస్తున్నాం. ఈ డాక్టర్ గారు ఆయన కట్టుబడింది. ఆయన అన్నాడు, ఇదేమిటిది, ఆహారం తీసుకున్న తర్వాత జీర్ణం అవ్వాలంటే ఎన్ని గంటలు పడుతుంది, అన్ని గంటలు అవ్వకుండా మళ్ళీ ఆహారం తీసుకోవడం అంటే అన్సైంటిఫిక్ కదా అని ఈయన విచారం అన్నమాట డాక్టర్ గారు, ఆ బెల్జియం డాక్టర్ గారు. అయిన తర్వాత అక్కడి నుంచి ఇంకో పేషెంట్ ఇంటికి వెళ్ళాం. వాళ్ళు మాస్టర్ గారు మీకోసం ఏదో ఇవి చేసామన్నారు, ఆయనతో పాటు మా అందరికి పెట్టారు, మళ్ళీ తినేసాం. ఇలాగ 5 పేషెంట్లు ఇంటికి వెళ్తే 5 చోట్ల లోడింగే. కానీ ఎక్కడ అలసట్లేదు, ఎందుకంటే మనం గుర్తుంటే మనకి మాస్టర్తో కూడా ఉన్నాం, మనకు అసలు మనం ఉన్నట్టే గుర్తులేదు. ఆయన చూసుకుంటున్నారు, మనకేం తాతగారు ఉన్నారు, మాస్టర్, ఇద్దరు పెద్ద మహావిలువలు ఉన్నాయి ఇక్కడ, మనకేం భయం. కానీ ఈ డాక్టర్ గారు మాత్రం అర్థం కాదు, ఆయన మాత్రం అంటాడు, భయపడిపోతున్నాడు ఆయన. సరే అంత అయిన తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాం. వచ్చాక మాస్టర్ గారు ఉన్నారు, అమ్మగారిని పిలిచి బాగా ఆకలిస్తాను మా అందరికీ, మళ్ళీ అన్నం వడ్డించన్నారు. అంటే వీడికి అసలు అర్థం కాలేదు డాక్టర్ గారికి. ఆయన తాతగారిని పక్క పిలిచి, అసలు ఏమిటి దీని సంగతి,
దీంట్లో ఉన్నటువంటి విషయం ఏమిటి చెప్పండి నాకు, మీకేమైనా స్పెషల్ మెకానిజమ్స్ ఏమైనా ఉన్నాయా లోపల, ఏమిటి సంగతి అని చెప్పి ఆయన చర్చ చెప్పాడు. చెప్తే అప్పుడు తాతగారు చెప్పారు, ఇదే ఇప్పుడు మనం చెప్పుకున్నంత ఎక్స్ప్లెయిన్ చేసి ఆయనకి చెప్తే, ఏమిటో అర్థం కావట్లేదు నాకు అన్నాడు ఆయన. ఇది ఏ బుక్లో ఉంది అంటాడు. బుక్లో ఎక్కడ ఉండదు అబ్బాయి, మెడికల్ బుక్స్లో ఎక్కడ నీకు ఉన్నటువంటి అంటే కనిపించదు ఇది. తర్వాత మామూలుగా చదువుకునేటువంటి శాస్త్రానికి విరుద్ధం ఇది, కానీ అసలు శాస్త్రం ఇంకోటి ఉంది అని చెప్పి ఈ విషయం చెప్పి తాతగారు అప్పుడు అడిగారు. అప్పుడు మరి మాస్టర్ గారు ఎంత అయిన తర్వాత ఇంటికి వచ్చాక బడి బాగా ఆకలిస్తున్నారు, దాని అర్థం ఏమిటి అన్నాడు డాక్టర్ గారు. అప్పుడు తాతగారు చెప్పారు, ఇందాక నుంచి మేము మాస్టర్ గారు మేము తిన్న తోటలో నువ్వు తినలేదు కదా, నువ్వు తిని చాలాసేపు అయిపోయింది, ఇప్పుడు నీకు ఆకలిస్తుందా లేదా అన్నారు. అంటే వేస్తోంది, చాలా ఆకలిస్తుంది అన్నాడు. అదే మాస్టర్ గారు చెప్పింది, ఆయన బాగా ఆకలిస్తోంది అన్నారు కానీ నాకు వేస్తోంది అనలేదు ఆయన. అందుకని అంతర్యామిగా ఎవరిలో ఆకలిసినా ఆయనకు తెలుస్తుంది, అందుకని ఆకలిస్తోంది పెట్టమని అమ్మగారు, నీ ఆకలి సంగతి ఎలా అబ్బాయి, అది మాస్టర్ గారు చెప్పింది అని చెప్పారు అన్నమాట. ఇట్లా ఉండేది మాస్టర్ గారితో తాతగారితో ఉన్నటువంటి అనుభవాలు. అందువల్ల ఇది ప్రత్యక్షంగా అనుభవం కలగదు కాబట్టి ఇందులో చెప్పినటువంటి విషయం బాగా మనకి తెలుస్తుంది. అలా మనకు కూడా అందరికీ అనుభవం అవుతుంది, ఎవరికైనా సరే ఆ భావంతో మనం ఎప్పుడు తీసుకుంటామో అప్పుడు ఆ అనుభవం మనకు కూడా వస్తుంది తప్పకుండా. అది అట్లే అన్నము ప్రాణశక్తిత్వం అందుచున్నప్పుడు పరబ్రహ్మమునకు చెందుతున్నదని స్మరింపవలను. ఆకలి బ్రహ్మము యొక్క అగ్నిస్వరూపము, దానము చేయువానిలోని సంకల్పము సంకల్ప స్వరూప బ్రహ్మము. దానం చేయడంలో దానం చేద్దామనేటువంటి సంకల్పం ఆ సంకల్ప రూపమైనటువంటి పరబ్రహ్మం. ఆకలి వేసేటువంటి వాళ్ళలో ఆకలి రూపమైనటువంటి పరబ్రహ్మం. కనుక మొత్తం బ్రహ్మ నుండి అర్పణముగా, హవిస్సుగా, అగ్నిగా, యజమానిగా సృష్టి యజ్ఞము బయలుదేరి వాని తృప్తి అందే అస్తిత్వం నందుచున్నది. ఇది అందులో ఉన్నటువంటి భావం. దున్నని భూమిలోని సారమన ఏమో తెలియదు. వర్షము విత్తనములను మొలిపించుట అననేమో తెలియదు. విత్తనమును పొటమరించుటనేమో తెలియదు. అంటే మనకి ఎలా తెలుస్తుంది అని కొంతమంది వాదిస్తారు కదా, ఎట తెలుస్తుంది ఇవి తెలుస్తున్నాయా మనకి? వర్షం విత్తనాన్ని మొలిపించడం అంటే ఎట తెలుస్తుంది మనకి? వర్షం పడడం, విత్తనాలు మొలవడం, మొలుస్తూ అంటే తెలుస్తుంది. కానీ ఎటా మొలిపిస్తుంది నువ్వు ప్రూవ్ చేయి అని ఎవరిని అడుగుతాడు నువ్వు? అంటే కొంతమంది అడుగుతారు, శ్రద్ధ అని నాకు ప్రత్యక్షంగా ఎదురుకుండా ప్రూఫ్ చేస్తే కానీ నేను ఒప్పుకోను అని గోల్ చేస్తుంటారు వాళ్ళు. ఇంగ్లీష్లో గొప్పడుతూ ఉంటారు. నువ్వు ఇంగ్లీష్లో గొప్పడినా తెలుగులో గొప్పడినా ప్రూవ్ చేయడం అనేటువంటిది కొంతవరకే పరిమితమే. ఆ పైన ప్రూఫ్ ఏమిటి? అది జరుగుతున్నటువంటి దాన్ని తెలుసుకోవాల్సిందే. అందుకని వర్షం పడుతోంది, విత్తనాలు భూమిలో వేస్తే వర్షం పడితే విత్తనాల నుంచి మొలకలు వస్తున్నాయి. ఎటా వస్తున్నాయి ప్రూవ్ చేయి. ప్రూవ్ ఏం చేస్తావు? అలా వస్తాయనేటువంటి సంగతి తెలుసుకోవడమే అంతే. విత్తనములు పొడమరించడం ఏమో తెలియదు. పంట అను పేరను ఒక విత్తనము నుండి 100 విత్తనములు వచ్చుట ఎట్లో తెలియదు. అన్నమొకట, ఆకలి తీరుట, ప్రాణము నిలచుట, దేహములు పెరిగి పోషింపబడుట ఏమో తెలియదు. ఇవన్నీ మనకు తెలుస్తున్నాయా? ఇవి తెలియడం ఏం లేదు, అనుభవంలో ఉండడం, దాన్ని దర్శించడం తప్ప ఇవి తెలుసుకోవడానికి ఏమి ఉండవు. ఇవి పండించు సంకల్పం మానవునికి ఎట్లు కలుగుతుందో తెలియదు. మనం పంట పండిద్దాం అని వాడికి ఎట్ట కలుగుతుంది? పండించేటువంటి వాడికి ఎవరు కలిగిస్తున్నారు ఆ సంకల్పం? తనంతా తను కనిపిస్తుందా? మనంతట సంకల్పాలు మనం అనుకుంటాము, మనకి సంకల్పం కలిగితే మనంతట మనకు వచ్చింది. మనంతట మనకు వస్తే ఈ సంకల్పం ఇంతకంటే ముందు ఎందుకు రాలే, ఇప్పుడు ఎందుకు వచ్చింది? దానికి ఆన్సర్ ఏమిటి? ఇదో ఇప్పుడు మంచి పని చేద్దామన్నటువంటి సంకల్పం కలిగింది. ఈ సంకల్పం నా అంతట నాకే కలిగింది అనుకుంటూ ఉంటాడు. అది నా అంతట నాకే కలిగితే నిన్న ఎందుకు కలగలేదు, లేదా రేపు ఎందుకు కలగలేదు, ఇప్పుడు ఎందుకు కలగాలి? అది మన చేతిలో ఉంటే మన ఇష్టం వచ్చినప్పుడు కలగాలి కదా, అలా కలగట్లేదు. గమనించితివా? ఎవరికి తెలియనిదై అందరిచే సమగ్రముగా నిర్వహింపబడుచు అందెవరిని విడువక అంతర్యామిగా వ్యవహరింపబడుతున్న ఈ సృష్టి యజ్ఞము ఎవరికి తెలియకున్నను తనకు తాను తెలిసి ప్రవర్తిస్తున్నది. అది అందులో ఉన్నటువంటి రహస్యం. కనుక ఈ మొత్తం బ్రహ్మయజ్ఞం అనబడును. ఈ మొత్తం సృష్టి ఒక బ్రహ్మయజ్ఞం అండి. ఆ సృష్టిలో జీవులుగా పుట్టడం, దిగి రావడం, పెరగడం ఇదొకటి. అలాగే విత్తనాలుగా రావడం, ఆ విత్తనాల నుంచి మొక్కలు రావడం, వాటిలోంచి మళ్ళీ ఆహారంగా రావడం, ఈ మొత్తం ఇదంతా కూడా ఒక మహాయజ్ఞం. అందుకని సృష్టి అనేటువంటిది ఎంత మహాయజ్ఞం. ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నటువంటిది ఎవడు? ఈ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మే. ఆయన చేత సృష్టింపబడినటువంటి దేవతల రూపంలో, ప్రజాపతుల రూపంలో, వీళ్ళందరి రూపంలో ఈ మొత్తం అంతా యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాడు. ఎందుకు? ఎవరి కోసం? ఇది నిర్వహిస్తే ఆయనకి ఏమైనా వస్తుందా? ఆయనకి ఏమీ రాదు. ఇది ఈ పని చేస్తే మనకేం వస్తుంది అనుకున్నవాడు యజ్ఞార్థ కర్మ చేయలేడు. అందువల్ల యజ్ఞార్థ కర్మ అంటేనే ఈ పని చేస్తే మనకేం వస్తున్నటువంటి భావన లేకుండా అందరినీ దృష్టిలో పెట్టుకుని అందరిలో ఉన్నటువంటి అంతర్యామికి సమర్పణగా చేసిందే యజ్ఞార్థ కర్మ అంటే. ఈ మొత్తం బ్రహ్మయజ్ఞం అనబడింది. మనం చేయు పనులు కూడా దానికి అనుకూలంగా ఉన్నచో
మనస్సు మనకు తెలియకయే బ్రహ్మమునందు అనుభవం పొందును. ఇదే తెలియట. నిజంగా తెలియడం అంటే అనుభవమే తెలియడం, కానీ వేరే తెలియడం అని మనం అనుకున్నటువంటి తెలియడం కాదు. అందుకని మన తెలివి, పెద్దవాళ్ళు చెప్తుంటారు చచ్చు తెలివి అని, అటువంటి తెలివి అంటే పరిమితమైనటువంటి తెలివి మనది, అపరిమితమైనటువంటి తత్వం పరబ్రహ్మంది. అందుకని దానిలోకి అనుభవం రావాల్సిందే, కానీ ఈ మనస్సుకు తెలియలేదే అని ఊరికి సంకోచపడకూడదు, బాధపడకూడదు. దీని తెలియదేమీ, దీని తెలియడంతో సంబంధం లేదు. అది ఇక్కడ చెప్పింది. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. బ్రహ్మయజ్ఞమును చూసి మానవులు సాధనగా అనుకరించిన యజ్ఞములు అనేకములున్నవి. మనం చేసేటువంటి రకరకాల యజ్ఞాలు ఉన్నాయి. ఈ యజ్ఞాలన్నీ కూడా ఏమిటి? ఆ బ్రహ్మయజ్ఞం అంతర్యామైనటువంటి ఆయన చేస్తున్నటువంటి మహాయజ్ఞం ఉందే, సృష్టికర్త చేసినటువంటిది. దానికి ఆ యజ్ఞానికి ఇవన్నీ కూడా సాధనను సహకరించినటువంటి యజ్ఞాలు ఇవన్నీ కూడా, అంటే ఇమిటేషన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా నిప్పు, నీరు, గాలి, మనస్సు, బుద్ధి, చిత్తము మున్నగ రూపములుగా పనిచేస్తున్న శక్తులే దేవతలు. దేవతలంటే ఎక్కడ కనబడతారు మనకి? దేవతలంటే ఎక్కడున్నారు? చూపించండి చూద్దాం. చూపిస్తే నీకు కనబడతారా? మనలో ఉన్నటువంటి పంచభూతాల రూపంలో పనిచేస్తున్న వాళ్ళు, దానివల్ల మనం ఉన్నాం, కానీ మనకి ఎట్లా కనబడతారు? అంటే కుండ, మట్టితో కుండ చేయబడింది. ఆ కుండకి మట్టి కనబడుతుందా? మనకి యువతలు చూసేటువంటి వాడు కనబడుతుంది, కానీ అందువల్ల దేనితో మనం చేయబడ్డామో అటువంటి మనకి మన దేనితో చేయబడ్డామో ఆ వస్తువు మనకు కనిపించదు. అలాగే బంగారంతో మనం నగలు చేయించుకుంటాం, ఉంగరం చేయించుకుంటాం, ఇవన్నీ చేయించుకుంటాం. వాటికి వేటికైనా బంగారం కనబడుతుందా? అది మనకే కనబడదు బంగారం. మనం చూస్తుంటే ఇది ఉంగరము అంటాం, అంతేగాని అందులో ఉన్న బంగారం మనకు గుర్తుంటుందా? మనకి గుర్తుండదు. చూసారా? అలాగే ఈ మొత్తంలో అంతర్యామైనటువంటి వాడు, ఆయన యొక్క భాగాలైనటువంటి దేవతలు, వాళ్ళు మనకి వాళ్ళుగా కనబడరు, కానీ వాళ్ళ యొక్క వ్యక్తమైనటువంటి వ్యవహారమే సృష్టి మొత్తం అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటిది. వారిని ఉద్దేశించి మనము చేయునది యజ్ఞమని కొందరు దేవయజ్ఞము చేయుచున్నారు. అందువలన ఎవరైతే ఈ దేవతలందరూ పనిచేస్తున్నారో సృష్టి కోసం, వాళ్ళని ఉద్దేశించి చేసేటువంటి యజ్ఞంగా దేవయజ్ఞం అనేటువంటి చేస్తున్నారు. పరిసరములలో గాలి, నీరు మున్నగునవి తన వల్ల మలినము కాకుండుట, తాను వారిని శుభ్రపరచుట, సుగంధము మున్నగు ప్రశస్తములైన శబ్దస్పర్శ రూపరసగంధములచే ఇతరుల కొరకై వాతావరణం ఆరాధించుట ఉత్తమ దేవయజ్ఞము. మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో మన వల్ల ఎంత కాలుష్యం జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళ వల్ల, మనం ఎప్పుడూ ఆలోచించాం. అదేమిటంటే మన వల్ల కాలుష్యం ఏమొస్తుంది అని అంటే, మనం లోపలికి ప్రాణవాయువు తీసుకుంటూ బయటికి బొగ్గుపులుసు వాయువు వదులుతున్నాం కదా, మరి అది కాలుష్యం అవునా కాదా? ఎందుకని బొగ్గుపులుసు వాయువు మనం పీల్చుకుంటే ఏమవుతాం? మనం బతికి ఉంటాం. అలాగా మనం మరి ప్రతి క్షణం మనం లోపలికి ప్రాణవాయువు పీల్చుకుంటూ బయటికి బొగ్గుపులుసు వాయువు వదులుతున్నాం, మరి ఇది కొంత కాలుష్యం. ఇంతే కాదు, మన శరీరం నుంచి ఎన్ని బయటికి పోతున్నాయి ఇదంతా కాలుష్యమే. ఇంతకంటే పెద్ద కాలుష్యం, మహాభయంకరమైన కాలుష్యం ఇంకోటి ఉంది, మన మనసుతో చేసేటువంటి కాలుష్యం. మనం కూర్చుని సంకల్పం చేస్తూ బలాని వాడు నాశనం అయిపోగాక, ఎంత భయంకరమైన కాలుష్యం అండి ఇది. మన మనస్సు అనేటువంటిది ఇంకా భౌతికమైన కాలుష్యం కొంతవరకే కాలుష్యం. నీళ్లు కాలుష్యం చేయడం, నీళ్లు మనం యథాశక్తి కాలుష్యం చేస్తూనే ఉన్నాం మానవులం. భగవంతుడు చక్కటి స్వచ్ఛమైనటువంటి నీరు ఆ కొండల్లోంచి వాటిలోంచి వచ్చేటువంటి నీరు ఇస్తే, వాటి పక్కన మనం ఫ్యాక్టరీలు పెట్టుకుని, ఆ పక్కనే నగరాలు కట్టుకుని, నగరంలో ఉన్నటువంటి చెత్తంతా కూడా నీళ్ళలోకి తోసేసి మనం యథాశక్తి కాలుష్యం చేస్తూనే ఉన్నాం మనం మానవులం. మనం తాగేటువంటి నీళ్లే మళ్ళీను, అయినప్పటికీ బుద్ధి లేదు మానవుడికి. మనం చేస్తున్న పనులు అవే కదా, అందువల్లనే మనం రోగాలు తెచ్చుకుంటూనే ఉన్నాం యథాశక్తి. కాకుండా ఇంతకంటే అన్నిటికంటే పెద్ద కాలుష్యం మన మనస్సుతో చేసేటువంటి కాలుష్యం. అందువల్ల మనస్సులో మనం చేసేటువంటి ఊహలు, సంకల్పాలు అనేటువంటివి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎంత భయంకరమైన సంకల్పాలు ఆలోచన చేస్తూ ఉంటాం మన మనసులో. పలానా వాడు మంచివాడు కాదు, పలానా వాడు నాశనం అయిపోగాక, పలానా వాడు కలిసి రాకుండా ఉండుగాక, ఎన్ని రకాలండి. ఇది కాలుష్యం ఎట్లా అవుతుంది మనకు కనిపించదు, మనకు తెలియగా కాలుష్యం అవుతుందో లేదో. కానీ మనలో మన ప్రతి ఒక్కళ్ళలో ఉన్నటువంటి మనస్సు మొత్తం, మన చుట్టూ ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి మొత్తం మనస్సు అనేటువంటిది ఒకటి ఉంది. దాన్నే గ్రూప్ మైండ్ అంటారు, ప్లానటరీ మైండ్ అని. ఆ మనస్సు యొక్క భాగమే మన మనస్సు. అంటే మనం ఒక చెరువులో ఒక బిందెతో నీళ్లు ముంచామనుకోండి, ఆ ముంచినటువంటి బిందెలో ఉన్నటువంటి నీళ్లు, ఆ నీళ్లు చెరువులో ఉన్న నీళ్ళే ఈ నీళ్లు కదా.
అలాగే మనలో ఉన్నటువంటి మనస్సు చుట్టూ ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి మనస్సే. అందుకని మన మనస్సులో మనం పొరపాటైనటువంటి సంకల్పం చేస్తే ఇది ఒక మహాతరంగంలా అలా ఎంత దూరం వ్యాపిస్తుందో చెప్పలేము. అలా వ్యాపించినంత మేరకు మిగతా వాళ్ళ మనస్సుల్లోకి ఇది పనిచేస్తుంది కదా. అంటే మనం ఏం చేస్తున్నాం, ఎంత కాలుష్యం మిగతా వాళ్ళకి కలగజేస్తున్నాం మనం. మరి ఈ కాలుష్యం మనం చేస్తున్నటువంటి వాళ్ళం మన చేత జరుగుతున్నటువంటి అపచారం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? మనం ఆ కాలుష్యం పోవడానికి మనం ఎంత పని చేయాలండి? అందుకనే మనం నిత్యం చేసేటువంటి పూజా కార్యక్రమాల్లో పూజ చేయడం అనేటువంటిది ఒక మహా పెద్ద అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఎందుకంటే దాంట్లో మనం ఏం చేస్తున్నాం, పంచభూతాత్మకమైనటువంటి ఆరాధన చేస్తున్నాం. పంచభూతాలతో మనం చేయబడ్డాం. ఆ పంచభూతాలని మనం కాలుష్యం కలిగిస్తున్నాం. పంచభూతాలలో ఇతరుల యొక్క పంచభూతాల్లో కాలుష్యం కలుగజేస్తున్నాం. దాన్ని పోగొట్టాలంటే ఉపాసన పూజ అనేటువంటి దాంట్లో ఏం చేస్తున్నాం, మొట్టమొదట అక్కడ ప్రతిమనో ఏదో పెడుతున్నాం. అది భూతత్వం. ఎందుకంటే ఒక పదార్థంతో ఒక ఆకారాన్ని తయారు చేసి అమ్మవారినో అయ్యవారినో ఒక ఫోటోనో ప్రతిమో ఏదో ఒకటి పెడుతున్నాం. అంటే ఏం చేస్తున్నాం, దాన్ని మనం ఆరాధన చేయడం వల్ల భూతత్వాన్ని ఆరాధిస్తున్నాం. అది మొట్టమొదటి. రెండోది తీర్థంగా జలం పెడుతున్నాం చూసారా. ఆ జలంలో మనం ఏం చేస్తున్నాం, తులసో ఏదో ఒకటి వేసి కొన్ని సుగంధ ద్రవ్యాలు వేసి ఆ జలాన్ని మంత్రిత జలంగా తీసుకుంటున్నాం. అందువల్ల జలంతో కూడా మనం రెండవ పృథివీ జలం, ఆ తర్వాత అగ్ని తేజస్సు, దానికోసం మనం ఏం చేస్తున్నాం, దీపాన్ని పెడుతున్నాం. అయితే ఇప్పుడు కొంతమంది ఎలక్ట్రిక్ దీపాన్ని ఆ దీపంలో ఆకారం ఉండేటువంటి ఒక ఎలక్ట్రిక్ బల్బ్ పెడుతూ ఉంటారు. ఎందుకంటే నూనె ఖర్చు ఉండదు కదండి. ఎందుకంటే మామూలుది అయితే ఒత్తి చేయాలి, ఒత్తి ఖర్చు, నూనె ఖర్చు అంతా ఎందుకు. ఒక చిన్నది ఎలక్ట్రిక్ దీపంలో వెలుగుతూ ఉంటుంది, చూడడానికి దీపంలా ఉంటుంది. దేవుడికి నీకు దీపం పెట్టానయ్యా అని ఆయన్ని దబాయించడం అనమాట, కలిసిగలమన్నట్టుగా. కానీ పాపం దీపం ఆయన కోసం మన కోసం అండి. మనం అనుకుంటాం ఇవన్నీ ఆయన కోసం అనుకుంటాం, అమ్మవారి కోసం అనుకుంటాం, అని మన కోసమే. ఇవన్నీ అటు ఇస్తుంటే అమ్మవారు మనకే ఇస్తుంది తిరిగి. అందువల్ల ఆమెం తీసుకోదు కదా అమ్మవారు, ఆ మనలోంచే తీసుకుంటుంది తప్ప అటు ఎదురుకుండా ఆవిడేం పుచ్చుకుంటుందా, మనకే ఇస్తుంది, తీసుకుంటారా పిచ్చివాళ్ళారా అని. అందుకని దీపం మనం ఆవిడ కోసం మన కోసమే. అందువల్ల దాంట్లో చక్కగా నెయ్యో నూనె ఏదో వేసి పెడితే ఉన్నటువంటి దీపం వేరును. అంటే ఎలా ఉంటుందంటే పువ్వులతో దండ చేసి వేస్తే దండగా అనుకుని కాగితాలతో పువ్వులు చేసి దండలు వేస్తుంటారు, కాగితం పువ్వులు, నిర్గంధ కుసుమాలు అనేటువంటి. అట్లాంటిది ఇది కూడా. అది ఎవరి కోసం పువ్వులతో దండ వేయడం అనేటువంటిది? మన కోసమే. మన చుట్టూ ఉన్నటువంటి కాలుష్యాన్ని పోగొట్టేటువంటి దానికోసం వేసుకోవాల్సిందే. కానీ ఆయనకు తక్కువైందా, అమ్మవారు తక్కువైందా మనం వేయబోతే? సమస్త రూపంలో ఉన్నటువంటిది ఆమె అయితే. అందువల్ల దీపం చక్కగా పెట్టాలి. దాంతో అగ్ని అయినటువంటి భూతంతో ఆరాధన చేస్తున్నాం. తర్వాత వాయువుతో ఆరాధన ఎట్లా చేస్తామండి? గాలిని మనం పట్టుకోగలం ఎక్కడైనా? అంటే గాలిని పట్టుకోకర్లేదు, కానీ వాయువు ద్వారా అన్ని చోట్ల వ్యాపించేటువంటి సుగంధమైనటువంటి ద్రవ్యాన్ని, అందుకనే మనం ధూపం ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు పెడితే ఆ రూపంలో చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో కాలుష్యాన్ని పోగొట్టేటువంటి పని మనం చేస్తాం. అదే మనం హోమంలో వేసేటువంటిది కూడాను, హోమకుండంలో స్వాహ అని వేస్తూ నెయ్యి వేస్తాం, మంచి గంధం వేస్తాం, ఈ వట్టి వేడి ఇటువంటివన్నీ వేస్తున్నాం అనుకోండి. ఆ వేస్తున్నటువంటి దాంట్లో నుంచి చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యం మొత్తాన్ని తీసేసేటువంటి ప్రక్రియే హోమం అంటే. ఇది తెలియ కొంతమంది ఏమిటంటే మనం చేసేటువంటి సర్వీసెస్ చాలు, ఈ హోమాలు గీమాలు నాన్ సెన్స్ అంటూ ఉంటారు. వాటికి ఏం తెలిస్తే కదా దాని లక్షణం, ఎందుకు చేస్తున్నాం ఏమిటో సిగ్నిఫికెన్స్ తెలియనటువంటి వాళ్ళు ఏవో చెప్తూ ఉంటారు అట్లాగా. అందుకని హోమం చేయడం తప్పు కాదు. హోమం కొంతమంది అనుకుంటారు, నెయ్యంతా వాడి చేసేస్తున్నాడు హోమంలో వేసేసి, అది అంతే. వాడు తెలిసింది అంతవరకే వాడి బుర్రకి. ఈ వేస్తోంది ఎక్కడికి వెళుతోంది, ఏం చేస్తోంది మన చుట్టూ ఉన్నటువంటిది. మన చుట్టూ ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి అణువులు ఎంత పవిత్రీకరణ చేయబడుతున్నాయి, ఆ అణువులే మనం లోపలికి తీసుకుంటే మన శరీరం, మన లోపల ఉన్నటువంటివి ఎంత పవిత్రం అవుతాయి అంటే తెలుసుకోవాలి. అది తెలిసింది. అది మనం భారతీయులమైనటువంటి వాళ్ళ మూఢులమై తెలుసుకోవడం మానేస్తున్నాం. హోమం అనేటువంటి దాంతో వాతావరణ కాలుష్యాన్ని, రోగాల్ని ఎట్లా నయం చేయొచ్చు అనేటువంటి విషయాన్ని జర్మనీలో ఈ మధ్య ప్రత్యక్షంగా వాళ్ళు ప్రూవ్ చేసి, సైంటిఫిక్గా ప్రూవ్ చేసి ప్రపంచాన్ని చూపించారు వాళ్ళు జర్మనీలో. వాళ్ళు ఈ హోమం యొక్క మంత్రాలు అవన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్ళి మేము ప్రతి సంవత్సరం వెళ్ళినప్పుడు మేము చేసేటువంటి హోమ మంత్రాలని వాళ్ళు రికార్డ్ చేసుకుని వాటి యొక్క అర్థాలు కూడా రాసుకున్నారు వాళ్ళు. ఎందుకని ఈ హోమం ఎలా చేయాలి, దీనికి కావాల్సినటువంటి సామగ్రి ఏమిటి, మేము ప్రతిసారి వెళ్ళేప్పుడు వాళ్ళు మాకు ముందు ఉత్తరం రాస్తారు, తెచ్చిపెట్టమని కొన్ని వస్తువులు. ఏం తెచ్చిపెట్టమని? హోమానికి కావాల్సింది తెచ్చిపెట్టండి, కర్పూరం తెచ్చిపెట్టండి, ఇవి వాళ్ళు తెచ్చిపెట్టమనేది. పాశ్చాత్యులు. మనం భారతీయులు హారతిస్తే కర్పూరం అయిపోతుందేమో,
హోమం చేస్తే నెయ్యి అయిపోతుందేమో అనేటువంటి వాడు మనం. అది మనం భారతీయులం చేస్తున్నటువంటిది. ఎందుకంటే దీంట్లో కనిపించేదే ఉంది, నాన్ సెన్స్ అంటూ ఉంటాడు భారతీయుడు. అందువల్ల ఈ చేసేటువంటి దాంట్లో వాయువు అనేటువంటిది. అలాగే ఆకాశాన్ని ఎట్లా మనం చేస్తామండి అని అంటే, మనం మంత్రం చదువుతున్నాం. మంత్రం చదువుతుంటే ఏం చేస్తున్నాం? శబ్దోచ్చారణ చేస్తున్నాం. శబ్దం అంటే ఏమిటి? శబ్ద గుణకం ఆకాశం. ఆకాశం యొక్క గుణమే శబ్దం, మనం చెప్పుకున్నాం చాలాసార్లు. అందువల్ల శబ్దం అనేటువంటి దాంట్లో ఒక మంచి మంత్రాన్ని మనం ఉచ్చరిస్తే ఆ మంత్రాక్షరముల ఉచ్చారణ వల్ల ఏమవుతుంది? చుట్టూ ఉన్నటువంటి ఆకాశం పవిత్రీకరణ జరుగుతుంది. ఆకాశం పవిత్రీకరణ జరిగితే ఆకాశం స్వయంగా పవిత్రమైనటువంటిదే. కానీ మన చుట్టూ మనం చేస్తున్నటువంటి మాలిన్యం లేకుండా మనం పవిత్రీకరణ చేస్తే మన యొక్క ఉచ్చారణతో, మన యొక్క మంత్రాలతో, అప్పుడు ఆ ఆకాశమే మనలోకి మళ్ళీ ఆ అణువులే మనలోకి వచ్చి మనలో కూడా పవిత్రీకరణ జరుగుతుంది. ఇది మనం చేసేటువంటిది. అందువల్ల పృథివీ ఆపస్ తేజో వాయుర్ ఆకాశాత్మకమైనటువంటి పంచభూతాలతో కూడినటువంటి ఆరాధనే మనం రోజు చేసేటువంటి పూజా కార్యక్రమం. అందువల్ల ఈ రకమైనటువంటివి చేస్తే యజ్ఞాలైనటువంటివి పరిసరముల్లో ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా మలినము కాకుండా తాను వారిని శుభ్రపరచుట, సుగంధము మున్నగ వస్తువులు వీటన్నిటిని కూడా వాడడం అనేటువంటిది. అందుకని దీన్ని దేవయజ్ఞం అంటారు. ఉత్తమమైనటువంటి దేవయజ్ఞం మనం చేసేటువంటిది. మరికొందరు యజ్ఞమును ఆరాధిస్తున్నారు. అనగా జ్ఞానము అను అగ్నియందు తమకు జ్ఞానములో వెలుగొందిన జ్ఞాన సంపదలను సోదర ప్రజల్లోనున్న జ్ఞానమునకు కానుక పెట్టుతున్నారు. అంటే దీన్ని జ్ఞానయజ్ఞము అంటారు. అంటే అర్థం ఏమిటి? తనకు ఏదైతే అనుభవం కలిగిందో అంతర్యామి యొక్క అనుభూతి కానీ జ్ఞానం అనేటువంటిది, దాన్ని ఇది నా కోసం మాత్రమే తనలో పెట్టుకునే కాకుండా అది తన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి 10 మందికి వ్యాప్తి చేయడం అనేటువంటిది, వాళ్ళలో కూడా ఉన్నటువంటి అంతర్యామి యందు మేల్కొల్పు కలిగించడం అనేటువంటిది జ్ఞానయజ్ఞం అంటారు. పవిత్ర గ్రంథములను అధ్యయనము చేయుట, బోధనోపదేశములను చేయుట, నిర్మముగా ఉత్తమ గ్రంథ రచనము చేసి పాఠకులలోని యజ్ఞమూర్తికి యజ్ఞముగా సమర్పించుట మున్నగునవి జ్ఞానయజ్ఞమునకు వైఖరుడు. ఇది కూడా మనం పెద్దలు చేసినటువంటిది. మాస్టర్ గారు, తాతగారు వీళ్ళందరూ చేసినటువంటిది. ఇటీందుల వారు వాళ్ళు ఏం చేసేవారు? వాళ్ళకు ఉన్నటువంటిది మహావిజ్ఞానం. ఆ విజ్ఞానాన్ని వాళ్ళ దగ్గర దాచుకున్నారా? మన అందరిలోకి వెదజల్లారు మొత్తాన్ని. అంటే మనలో ఉన్నటువంటి అంతర్యామికి వాళ్ళు కానుకగా ఇచ్చారు, సమర్పణ చేశారు వాళ్ళకున్నటువంటి విజ్ఞానాన్ని. అందువల్ల మనం కూడా అదే పని చేయగలిగితే అప్పుడు మనం కూడా ఆ యజ్ఞం చేసినటువంటి వాళ్ళం అవుతాం. అది జ్ఞానయజ్ఞం. ఇంకా రకాలైనటువంటి యజ్ఞాలు చెప్తున్నాడు. శ్రోత్రాదీని ఇంద్రియాణ్యన్యే సంయమగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయాన్ అన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. కొందరు తమ జ్ఞానమున శబ్ద స్పర్శ రూప రస గంధములను ఆహుతులుగా ఇంద్రియములు అనబడు అగ్నిజిహ్వలయందు యజ్ఞము చేయుచున్నారు. పరిసరములను అవగతము చేసుకొనుట, ఇతరులు చెప్పిన వాక్యములను భక్తితో వినుట, ఇతరుల ఏడ భగవద్భావనతో సంభాషణ చేయుట ఈ యజ్ఞములోని భాగములు. మరికొందరు ధ్యానమున పంచేంద్రియ ప్రవృత్తులను నియమము అను అగ్ని అందు హోమము చేయుచున్నారు. అనగా తనలోని నా యందు ధ్యాన మార్గమున ఇంద్రియాదులను లీనము చేయుచున్నారు. ఇది కూడా ఒక యజ్ఞం. మన యొక్క ఇంద్రియాలు వీటన్నిటిని కూడా మన మనస్సులోకి, ఈ మనస్సును మన బుద్ధిలోకి, ఆ లోపల ఉన్నటువంటి నేను అనేటువంటి ప్రజ్ఞలోకి ఈ మొత్తానంతటినీ కూడా సమర్పణ చేయడం అనేటువంటిది ఇది ఒక యజ్ఞం. పరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే, కొందరు ప్రాణాయామమును ప్రాణాయామము అను యజ్ఞార్థమును ఆచరిస్తున్నారు. ప్రాణాయామం అనేటువంటిది కూడా ఒక యజ్ఞమే. ప్రాణాయామము అనగానేమి? ప్రాణమునందు అపానము, అపానమునందు ప్రాణము హోమము చేయవలెను. అప్పుడు ప్రాణాపాన గతులు నిలిచిపోవును. ఇది వ్యాసుని పొడుపు కథయే. మరికొందరు తమ ఇంద్రియ ప్రవృత్తులను ప్రాణ ప్రవృత్తులను తమ యందు ధ్యానము చేసి జ్ఞానాగ్ని విస్తారము చేసి తామంతయు అగ్నిగనే మారిపోయి జీవించున్నారు. ఇది కొంతమంది చేస్తున్నటువంటిది. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా జ్ఞానయజ్ఞాస్తదా పరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయ సంశ్రిత వ్రతాః. కొందరు వస్తు సంపదను యజ్ఞము చేయుచున్నారు. వస్తు సంపదను యజ్ఞం చేయడం అంటే ఏమిటో చెప్తున్నారు. ఏమిటంటే, పొలము పండించుట, గొడ్లను పోషించి పాలు తీయుట జరిగిన చోట్ల సిద్ధము చేయబడిన వస్తువులను
కర్త మింగుట లేదు కదా. చక్కటి ఉదాహరణ మేస్టర్ గారు చెప్పారు. పొలం పండిస్తున్నాడు వాడు. పొలం పండించడం అంటే అది ఎంత పనండి. ఎన్నో నెలలు శ్రమించి వర్షమనక ఎండనక ఎంతో పని చేస్తే కదా అందులో పొలం చక్కగా పండి విత్తనాలు వచ్చేటువంటిది. ఆ చేసేటువంటి వాడు ఆ పండినటువంటి విత్తనాలని వాడు తినేస్తున్నాడా? ఎందుకోసం చేస్తున్నాడు? లాభం కోసం చేస్తున్నాడు. లాభం కోసం చేయట్లేదు. లాభం కూడా వస్తుంది, అది వేరే సంగతి. వస్తుందా లేదా అనేటువంటి దాని సంబంధం. లాభం వస్తుందా లేదా తర్వాత సంగతి. ముందు చేస్తున్నాడా లేదా అసలు? ఆ చేస్తూ తను తినేస్తున్నాడా మొత్తం అంతా? అలా వాడు చేస్తూ ఉంటే కదా మన దగ్గరికి వస్తున్నాయి మనం తినడానికి. అందువల్ల మిగతా వాళ్ళు తినడానికి కావాల్సినటువంటి పనిని వాడు చేస్తున్నాడు కాబట్టి ఆ పొలం పని కూడా యజ్ఞార్థమైన పనే. అలాగే ఆవులు గేదెలు పాడి ఉంది, పాలు పితుకుతున్నారు. అవన్నీ పితికిన వాడు తాగేస్తున్నాడా? అలా తాగేది వెళ్ళడా నిజంగాను? కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు? ఇంకోళ్ళ కోసం ఉపయోగపడేటువంటి విధంగా చేస్తున్నటువంటిది. అది కూడా ఒక యజ్ఞమైన. కనుక యజ్ఞార్థము వారిచే ద్రవ్యము లేక సంపద అర్పింపబడుతున్నది. అట్లే కొందరు తపోయజ్ఞములు ఆచరింతురు, అనగా యోగాభ్యాసమును యజ్ఞార్థమై ఆచరింతురు. కొందరు స్వాధ్యాయమును అనగా గ్రంథముల పరిశ్రమ శాస్త్రములు అభ్యసించుట మున్నవి చేయుదురు. వీరందరూ యజ్ఞార్థముగానే అనగా తమకు కాక లోకశ్రేయస్సునకే ఆచరించుతున్నారు. కొన్ని శాస్త్రాలు అధ్యయనం చేస్తున్నారనుకోండి. ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? ఆ శాస్త్రాలను అధ్యయనం చేసి దాంట్లో కొత్త విషయాలుంటే వాటిని కనుక్కొని వాటిని ఉపయోగించి మిగతా వాళ్ళకి పనిచేసేటువంటి విధంగా చేస్తున్నారు. అది కూడా మహాయజ్ఞమే. అనగా తమకు గాక లోకశ్రేయస్సునకే ఆచరించున్నారు కనుక తెలిసి ఆచరించు వారందరూ యతులు లేక సన్యాసులు. అందువల్ల వాళ్ళు ఎవరైతే తెలిసి తమంతట తాము లోకశ్రేయస్సు కోసం పనిచేస్తారో వాళ్ళని యతులు అంటారు. కాకుండా మనం కూడా తెలియకుండా పనిచేస్తున్నాం. మనం కూడా కొన్ని పనులు లోకశ్రేయస్సు కోసం మన ద్వారా జరుగుతాయి, కానీ మనకు తెలియదు. మనకు తెలిస్తే ఏమనుకుంటామంటే మనం ఇంకోళ్ళకి ఉపయోగపడుతుంది, ఏం లాభం అనుకుంటాం. మనకు తెలిసి ఇంకోటి చేస్తే కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే తెలియకుండా వాళ్ళ ద్వారా ఇంకోటికి ఉపయోగం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ పొరపాటు అవతలవాడు అబ్బా మీరు నాకు చాలా ఉపకారం చేసి పెట్టారని అన్నాడు అనుకోండి, అమ్మో నా దుంపలేగా ఇంత ఉపకారం చేశాను ఇంకోటికి, అనవసరంగా వాడి నుంచి నాకేం రాకుండా ఎందుకు ఉపకారం చేశాను అంటే అక్కడ మానేస్తాడు వాడు. అటువంటి వాళ్ళు ఉంటారు. అందుకని తెలియకుండా ఉపకారం చేస్తుండేటువంటి వాళ్ళు కూడా చాలామంది చేస్తాం మనం. కానీ ఇది తెలిసి భగవదర్పణంగా చేసినటువంటి వాళ్ళు యతులు అంటారు. వీరు జీవితమునే దీక్షగా సమర్పించి అందే జీవించున్నారు. అందుకని వాళ్ళకి జీవితం అంతా కూడా ఒక యజ్ఞార్థమైనటువంటి దీక్ష. అందువల్లనే వాళ్ళు యతులు లేక సన్యాసులు అంటారు అటువంటి వాళ్ళని. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే అపానం తథా పరే ప్రాణాపానగతిరూర్ధ్వా ప్రాణాయామపరాయణాః. కొందరు ప్రాణాయామం మనం యజ్ఞార్థం ఆచరిస్తున్నారు. ప్రాణాయామం అనగా ప్రాణమునందు అపానము అపానమునందు ప్రాణము హోమము చేయబడను. అప్పుడు ప్రాణాపాన గతులు నిలిచిపోవును. ఇది వ్యాసుని పొడుపు కథ. ఉచ్ఛ్వాస నిశ్వాసులకు కారణము ఊపిరితిత్తులలోని సంకోచ వ్యాకోచములు. దానికి కారణము ప్రాణము యొక్క సంకోచ వ్యాకోచాత్మక ధర్మం. మనలో సంకోచం వ్యాకోచం చేయించేటువంటి ధర్మం ఉంది. దానివల్ల మన ఊపిరితిత్తులు అనేటువంటివి పనిచేస్తున్నాయి. ఈ ధర్మము కారణముగా ప్రాణులలో రెండు విధములైన ప్రవృత్తులు ఏర్పడుతున్నవి. పరిధి నుండి కేంద్రమునకు ఒక ఆకర్షణ, కేంద్రము నుండి పరిధికి మరి ఒక ఆకర్షణ. ఇందలి ప్రవృత్తులు ఈ రెండును కలిసి ఒక ప్రాణస్పందన కలుగును. అంటే మనం బయట నుంచి లోపలికి గాలి తీసుకుంటున్నాం, ఉచ్ఛ్వాస చేస్తున్నాం. అంటే అర్థం ఏమిటి? పరిధి నుంచి కేంద్రంలోకి కాసేపు మాట్లాడకుండా ఉండండి, లేకపోతే బయటికి వెళ్ళి మాట్లాడండి మీరు. పరిధి నుంచి కేంద్రంలోకి, కేంద్రం నుంచి పరిధికి చేసేటువంటి రెండు రకాలైనటువంటి ప్రయత్నాలు మనం చేస్తున్నాం. ఈ పరిధి నుంచి కేంద్రంలోకి తీసేటువంటి దాన్ని ఏమంటారంటే సెంట్రిపీటల్ పల్సేషన్ అంటారు. అంటే బయట నుంచి లోపలికి. దీన్నే ప్రాణము అనేటువంటి శక్తిగా చెప్తారు. అందువల్ల ఏమవుతుంది? ఈ చుట్టూ ఉన్నటువంటి దాంట్లో నుంచి మనలోకి వచ్చేటువంటి శక్తిగా అది పనిచేస్తుంది. రెండవది లోపల నుంచి బయటికి పనిచేసేటువంటిది, దీన్ని నిశ్వాసము అంటారు. ఈ లోపల నుంచి బయటికి పనిచేసేటువంటిది ఏమిటి? కేంద్రం నుంచి పరిధికి పనిచేస్తున్నటువంటిది. ఈ రెండు పరిధి నుంచి కేంద్రానికి, కేంద్రం నుంచి పరిధికి పనిచేస్తున్నటువంటిది. ఆ రెండిటి వల్ల మనలో లోపలికి గాలి పీల్చుకోవడం, గాలి బయటికి వదలడం, ఆహారం లోపలికి తీసుకోవడం, జీర్ణమయ్యడాన్ని బయటికి విసర్జించడం, అలాగే బయట నుంచి వచ్చినటువంటి దాన్ని వినగలగడం, అర్థం చేసుకోవడం, మనలోంచి బయటికి మళ్ళీ వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి.
ఈ మొత్తం చేసేటువంటి శక్తుల్నే ప్రాణాపానములు అని అంటారు. అందు మొదటిది ప్రాణమనబడును, రెండవది అపానమనబడును. తనలో మొదటి దాని వల్ల అన్నము, నీరు, గాలి స్వీకరింపబడుటయు, శబ్ద స్పర్శ రూపరసగంధములు మనస్సుచే గ్రహింపబడుటయు, వినుట, అర్థము చేసుకునుట, ఆర్జనము, దానాదులు స్వీకరించుట మొన్నగు ప్రవృత్తులు ఏర్పడుతున్నవి. మనం డబ్బు సంపాదించడం, అయితే ఇంకోటి దానం చేస్తే దానం తీసుకోవడం, ఇలాగ ఏదైనా సరే బయట నుంచి మన లోపలికి తీసుకోగలిగేటువంటి శక్తిని ప్రాణం అంటారు. రెండవ దాని వల్ల అనగా అపానం వల్ల మలమూత్ర స్వేదాది విసర్జనము, పనులు చేయుట, పరిసరములకు అనుకూలముగా ప్రవర్తించుట, వివరించి చెప్పుట, దానాదులు ఆచరించుట మున్నగు ప్రవృత్తులు ఏర్పడుతున్నవి. మనలోంచి బయటికి చేసేటువంటి సమస్తమైనటువంటిది అంతా కూడా ఈ అపానం అనేటువంటి స్పందన వల్ల జరుగుతుంది. ప్రాణం వలన గాలి పీల్చుట, అపానం వల్ల శ్వాస విడుచుట జరుగుతున్నవి. ప్రాణం వల్ల దేహం యొక్క జననము, అపానం వల్ల మరణము జరుగుతున్నవి. మనకి శరీరంలోకి మనం రావడం జన్మ ప్రాణం వల్ల కలుగుతుంది. శరీరం విడవడం అపానం అనేటువంటి శక్తి వల్ల కలుగుతుంది. ప్రాణాయామం అనగా ఈ రెండు ప్రవృత్తులను చక్కగా సమీకరణం చేసి సామ్యమును సాధించుట. దీనిని సాధించినప్పుడు దేహేంద్రియ మనఃప్రవృత్తులు సామ్యమును వర్తించును. ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్, పాయిజ్ అంటారు. సమానమైనటువంటి చోటు తీసుకొస్తే ఈ రెండింటినీ కూడా అప్పుడు మనలో దేహేంద్రియ మనఃప్రవృత్తులు అనేటువంటివన్నీ కూడా సామ్యం అనేటువంటిది అంటూ ఉంటాయి. వీనిని జీవిని లక్షణమగు స్వస్వరూపానుభూతికి ఆటంకం కలిగింపకుండా ఉండును. అలా ఎప్పుడైతే మనం సామ్యంలోకి తీసుకురాగలుగుతామో అప్పుడు మనలో అసలు నేను అనేటువంటి వాడు ఉన్నాడు, వాడే జీవి. వాడికి లోపల మన అసలు స్వరూపం ఏమిటో మనకు తెలిసేటువంటి దానికి ఇవన్నీ కూడా అడ్డుపడుతూ ఉంటాయి. మామూలుగా మన ప్రవృత్తుల్లో మనం ఏం చేస్తామో అసలు మనలో కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా మనం అనగా ఎవరు అంటే అంతర్యామి స్వరూపమే మనం. ఆ అంతర్యామి స్వరూపం ఏమిటి? సమస్తము ఉన్నటువంటి వెలుగే మనం కూడా. కానీ మనం ఎంతసేపు గుర్తుంది మనకి? ఎందుకు గుర్తుంటలేదు అన్నాడు. ఎందుకనంటే మన యొక్క మనస్సు, ఈ మనస్సు చేత ఇంద్రియాలు, ఈ ఇంద్రియాల వల్ల బయట ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ చూస్తూ ఉండడం వల్ల ఇవన్నీ మనం ఎలా వేరు మిగతా వాళ్ళకంటే మనం ఎలా వేరు, మిగతా వాళ్ళు మనకంటే ఎట్లా వేరు, ఇవన్నీ చూసేటువంటి లక్షణం వల్ల మన లోపలటువంటి అంతర్యామైనటువంటిది ఉందని మనం మర్చిపోయాం. అందువల్ల ఈ ప్రాణాపానములు అనేటువంటి వాటి సామ్యం మీదలో కనుక నిలిపినట్టయితే అప్పుడు మనలో ఉన్నటువంటి అంతర్యామి యొక్క వెలుగు స్వస్వరూప జ్ఞానంగా మనలో పనిచేస్తుంది. నిదానముగా గాలి పీల్చి ప్రశాంతముగా విడుచుటలో అభ్యాసం ఆరంభమగును. అభ్యాసం ప్రాణాయామం అనేటువంటిది ఎలా అభ్యాసం చేయాలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. లోపలికి నిదానంగా గాలి పీలుస్తూ ఎక్కడా కూడా దాన్ని ఆపకుండా మళ్ళీ అదే విధంగా గాలిని వదులుతూ అలా మొదలుపెట్టాలి ముందు ప్రాణాయామం అనేటువంటిది. పూర్తిగా గాలిని అంతను బహిష్కరించినచో వెంటనే గాలి పీల్చే ప్రయత్నము అదే జరుగును. గట్టిగా పీల్చినచో విడవలసిన ప్రయత్నము కూడా అదే జరుగును. పరిగెత్తుట, ఆయాసపడుట, దుఃఖాది ఆవేశములకు గురి అగుట వలన ఇట్టి తప్పనిసరి శ్వాస ఏర్పడను. మనం పరిగెత్తుకొచ్చి కూర్చున్నాం అనుకోండి, అప్పుడు మన ఇష్టం వచ్చినట్టుగా మనం గాలి పీల్చడానికి వదలడానికి వీలు దానంతటి పిలిపింపబడి వదలబడుతుంది. లేదా మన దుఃఖం కలిగింది అప్పుడు అంతే. లేదా ఇంకోళ్ళ మీద తీవ్రమైన కోపం కలిగింది, వీడిని నాశనం చేసేద్దాం అని పళ్ళు వరికారనుకోండి, అప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మన కంట్రోల్లో ఉండవు. అందువల్ల ఆవేగాలు, దుఃఖాలు, ఆవేశాలు ఇవేవి లేకుండా చాలా బ్యాలెన్స్డ్గా ఉండి అప్పుడు మనం ఈ ప్రాణాయామం అనేటువంటిది మొదలు పెడితే అప్పుడు దానివల్ల మళ్ళీ మనకి బ్యాలెన్స్ అనేటువంటిది వస్తుందన్నమాట. దానినే ఎగశ్వాస రొప్పు అంటారు. ఎప్పుడైతే మనం పరిగెత్తుకొచ్చామో అప్పుడు అంటుంటాం అది ఎగశ్వాస అనమాట. అది అలా పరిగెత్తినప్పుడు, దుఃఖపడినప్పుడు, కోపపడినప్పుడు, ఈర్ష్యపడినప్పుడు, అసూయపడినప్పుడు అప్పుడు మన శ్వాస ఎగశ్వాసగా ఉంటుంది. మనకి సామ్యమునందు నిలబడదు. పై కారణమును తొలగించినచో శ్వాస ప్రసన్నమగును, అప్పుడు సామ్యమునందు నిలబడను. ఉచ్ఛ్వాసలో నిశ్వాసము, నిశ్వాసలో ఉచ్ఛ్వాసము లీనమై పీల్చుతూ విడుచుతూ ప్రయత్నము ఆగిపోయి కావలసిన గాలి సహజముగా నాసారంధ్రముల గుండా పీల్చకుండా వ్యాపించి వచ్చుతుండదు. ఎప్పుడైతే ప్రాణాయామం అనేటువంటిది సరైనటువంటి విధంగా మనం ప్రాక్టీస్ చేస్తామో ఆ అభ్యాసం కొంతకాలం అయిన తర్వాత ఏమవుతుందంటే మనం పీల్చేటువంటి ప్రయత్నము, మనం గాలి వదిలే ప్రయత్నం రెండు ఆగిపోతాయి. అమ్మో అని భయపడక్కలేదు, ప్రాణం ఆగిపోతుంది. ఈ ప్రయత్నం ఆగిపోయి అప్రయత్నంగా ఎంత గాలి కావాలో, ఎంత బయటికి వెళ్ళాలో అనేటువంటిది లోపల పనిచేస్తూ ఉంటుంది. ఇది మాత్రం మనం చేసేటువంటి ప్రయత్నం ఆగిపోతుంది. అది సామ్యమైనటువంటి స్థితి మనకు సిద్ధిస్తుంది అనమాట. అప్పుడు తెలుస్తాయి జననం అంటే ఏమిటి, మరణం అంటే ఏమిటి అనేటువంటిది అనుభవం తెలుస్తుంది అనమాట. అప్పుడు మనకి
అందువలన అటువంటి స్థితి ఏర్పడితే మనస్సు శ్వాసయు ఒకటి అయి నిలిచిపోవాలి. అప్పుడు మనకి శ్వాస యందు మనస్సు నిలిచిపోతుంది. శ్వాస యందు మనస్సు ఎప్పుడైతే లీనమై నిలిచిపోతుందో అప్పుడు మనస్సు అటు ఇటు పొమ్మన పోదు ఎక్కడికి. ఆ అభ్యాసం లేనప్పుడు మాత్రం మనస్సు, మనం లలిత సహస్రనామం చేద్దాం ఓం అరుణాం అనగానే మనకి ఎవడి మీద కోపం ఉందో వాడి మొహం గుర్తొస్తుంది. అబ్బా మనసు నిలవటం లేదండి, నిలవదు. ఈ శ్వాస యందు ఎప్పుడైతే నిలుపుతామో మనస్సు, అప్పుడు మనస్సు అందులో లీనమైపోతే ఇంకా ఎక్కడికి పొమ్మన్నా పోదు శ్వాసకి, అక్కడి నుంచి మనస్సు. అందువలన దీనిని ప్రాణాయామం అందరు. లోకశ్రేయస్సు కొరకై దీనిని అభ్యసించువారు ఈ సాధనను ఒక యజ్ఞముగా ఆరాధించున్నారు. అయితే ఇది నా కోసం నేను చేసుకుంటాననుకుంటే మళ్ళీ లాభం లేదు. ఇది లోకశ్రేయస్సు కోసం అనేటువంటిది ఆరాధన. దీని కనుక చేస్తే అప్పుడు మన ద్వారా అదేమిటండి నాలో నేను ప్రాణాయామం సాధన చేస్తే లోకశ్రేయస్సు ఏమిటండి అనిపిస్తుంది. కానీ ఎలా లోకశ్రేయస్సు అవుతుందో చిన్నది. ఎలాగంటే ఎప్పుడైతే నేను నాలో ఈ విధంగా ప్రాణాయామం అనేటువంటిది అభ్యాసం చేశానో, నా మనస్సు ఎప్పుడైతే నా శ్వాసలో నిలిచిందో అప్పుడు ఏమవుతుంది, ఈ మనస్సు దుష్టమైనటువంటి సంకల్పాలు చేయదు. దుష్టమైనటువంటి సంకల్పాలు ఈ మనస్సులో ఎప్పుడైతే రాకుండా నిలిచిపోయాయో అప్పుడు మనం ఇంకోళ్ళ ఏందో అపరాధం పొరపాడైన పనులు చేయం. అంతకంటే లోకశ్రేయస్ ఇంకేం కావాలండి? అదే లోకశ్రేయస్ అంటే. మనం ఇంకోళ్ళు ప్రత్యేకంగా సాయం చేయక్కలే, వాళ్ళ ఎందుకు పొరపాడైనటువంటి ఆలోచనలు, వాళ్ళ ఎందుకు అపచారం చేయకుండా ఉంటే లోకశ్రేయస్ చేసినంత ఫలితం మనం. అదే అసలు మొట్టమొదటి లోకశ్రేయస్ సరే. అందువల్ల మన ప్రాణాయామం మన కోసం చేసుకుంటాం అనుకుంటే మళ్ళీ ఇరుక్కుంటాం. మన ప్రాణాయామం అయినప్పటికీ ఇది కూడా లోకశ్రేయస్సు కోసం చేస్తున్నాం అనేటువంటి భావంతో చేస్తే అది కూడా యజ్ఞం అవుతుంది. అది ఇక్కడ చెప్పినటువంటిది. తర్వాత ఏం చెప్తారో వచ్చే వారం చూసుకున్నాం. స్వస్తి ప్రజా 4వ అధ్యాయం. అందులో స్వామి చెప్తున్నటువంటిది అది మనం అధ్యయనం చేస్తున్నాం. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః. ఇంకా కొంతమంది అంటే ఇంతకుముందు రకరకాలైనటువంటి యజ్ఞాల గురించి అటువంటిది అన్నీ కూడా వివరిస్తున్నాడు స్వామి. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆయన కొందరు ఆహార నియమమును అభ్యసించి ప్రాణముల యందు హోమము చేయుచున్నారు. అనగా నియతాహారం వలన అన్నమయ కోశమును శుద్ధి చేసి ప్రాణ ప్రవృత్తిని హెచ్చు చేయుచున్నారు. ఆహారం స్వీకరించడం అనేటువంటిది మన యొక్క జీవశక్తికి జీవించి ఉండడం కోసం ఆవశ్యకమైనటువంటిది. అది ప్రకృతి మనకి ఏర్పాటు చేసినటువంటిది. అయితే ఆ ఆహారం స్వీకరించడం అనేటువంటి దాన్ని కూడా ఒక యజ్ఞంగా పరిణమించడం అనేటువంటిది ఎట్లా చేస్తారు అనేటువంటిది అది తెలిసినటువంటి వాళ్ళే ఈ మహానుభావులైనటువంటి వాళ్ళు. అందువల్ల ఆహారాన్ని నియతాహారము అంటే నియమింపబడినటువంటి ఆహారాన్ని స్వీకరించడం వల్ల ప్రాణ ప్రవృత్తిని మనం ఇంకా పెంపొందించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మనకు శాస్త్రం వల్ల తెలిసేటువంటిది. అది అభ్యాసం వల్ల కూడా మనకి అనుభవంలోకి వస్తుంది. అంటే ఆహారం తీసుకోవడం అనేటువంటిది జీవించి ఉండడానికి ఆవశ్యకమైనటువంటిదే. కానీ ఆ తీసుకునేటువంటి ఆహారాన్ని ప్రాణ ప్రవృత్తిని పెంపొందింపజేసేట్టుగా తీసుకోవడం అనేటువంటి నేర్చుకోవాలి. అంటే ఆహారం తీసుకోవడం, ఎందుకు ఆహారం తీసుకోవడం అని అంటే ఆకలి ఎందుకు వేస్తుంది అంటే మన జీవింపడం చేసేందుకోసం ఆకలి వేస్తుంది మనకి. ఆ ఆకలి తీర్చడం కోసం ఆహారం తీసుకోవాలి. అయితే ఆ తీసుకునేటువంటి ఆహారం ఏం తీసుకుంటామో ఆ ఆహారాన్ని బట్టి మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి పనిచేస్తూ ఉంటుంది. అయితే ప్రాణశక్తి పనిచేయడం ఒకటే కాదు, మన మనోమయమైనటువంటి కక్ష కూడా అంటే మన మనస్సు కూడా మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని బట్టి పనిచేస్తుంది. మనం తీసుకునేటువంటి ఆహారం సత్వ గుణంతో సంబంధించినటువంటిది సాత్వికమైనటువంటి ఆహారం అయితే మన మనస్సు సత్వగుణంతో పనిచేస్తూ ఉంటుంది. మనం తీసుకునేటువంటి ఆహారం రజోగుణంతో పూరితమైనటువంటిది అయితే మన మనస్సు రజోగుణ పూరితమైనటువంటిదే పనిచేస్తుంది. అలాగే మన ఆహారం తమో గుణమైనటువంటిది దాంతో ఉన్నటువంటి ఆహారం తీసుకుంటే తమో గుణంగా మనం ప్రవృత్తి ఉంటుంది. అందువల్ల ఆహారం అనేటువంటిది ఎలా తీసుకోవాలనేటువంటి దాంట్లో చాలా విశేషం ఉంది. ఆరోగ్యం అనేటువంటిది కేవలం భౌతికమైనటువంటి విషయమే కాదు, మానసికమైనటువంటి ఆరోగ్యం సరిగా ఉంటేనే భౌతికమైనటువంటి ఆరోగ్యం సరిగా ఉంటుంది.
అందుకని మానసికమైనటువంటి ఆరోగ్యం సరిగా ఉండాలి. మనఃప్రవృత్తి అనేటువంటి సరిగ్గా పనిచేయాలంటే, మనఃప్రవృత్తి సరిగ్గా పనిచేయాలంటే మనం తీసుకున్నటువంటి ఆహారం దాన్ని బట్టి తీసుకోవాలి. అందుకని నియతాహారం, అందుకని ఆయుర్వేదంలో కూడా యుక్తాహార విహారములు అని చెప్తారు. యుక్తమైనటువంటి అంటే ఏది అవసరమో, ఎంతవరకు అవసరమో అంతవరకు. అసలు ఆహారం తీసుకోకుండా ఎండకట్టడం ఎటువంటిదో, అవసరం లేనప్పుడు అవసరం లేనటువంటి ఆహారం తీసుకోవడం కూడా అటువంటిదే. రెండు అపచారాలే. అందువల్ల మనలో పనిచేసేటువంటి పంచ ప్రాణ ప్రవృత్తులు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలు అనేటువంటివి, ఈ 5 కూడా సమమైనటువంటి విధంగా మనలో పనిచేస్తూ ఉండాలంటే ఆహారాన్ని నియమితమైనటువంటి ఆహారం తీసుకోవాలి. అంటే ఎంతవరకు ఆకలి వేస్తుందో అంతవరకు మాత్రమే ఆహారం తీసుకోవడం, ఆకలి లేనప్పుడు ఆహారం తీసుకోకుండా ఉండడం, తర్వాత ఏ ఆహారం అవసరమో అనేటువంటి చూసుకోవడం, ఇవన్నీ కూడా ఒక యజ్ఞార్థమైనటువంటి కర్మ అని చెప్పాడు ఇక్కడ భగవానుడు. అందువల్ల ప్రాణములు ఎందు హోమం చేయుచున్నారు. అంటే ప్రాణములు అంటే అర్థం ఏంటంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములైనటువంటివి. ఈ 5 కూడా ప్రాణములు అంటారు బహువచనం. ఈ ప్రాణములు అనేటువంటి వాటిని ప్రాణముల ఎందు అంటే ప్రాణంలో యజ్ఞం చేయడం, హోమం చేయడం అంటే ఏమిటంటే అనగా నీతాహారం వలన అన్నమయ కోశమును శుద్ధి చేసి ప్రాణ ప్రవృత్తిని హెచ్చు చేయుచున్నారు. మన శరీరం, భౌతికమైనటువంటి శరీరం ఉన్నటువంటిది అన్నమయ కోశం. అందువల్ల ఈ అన్నమయ కోశాన్ని శుద్ధి చేయడం అనేటువంటి చేయాలి. ఇది శుద్ధి ఉంటేనే తప్ప మనం యజ్ఞార్థమైనటువంటి కర్మ చేయడానికి అవకాశం ఉండదు. అన్నమయ కోశం శుద్ధి లేకపోతే, దీనికి ఉన్నటువంటిది ఆరోగ్యం సరిగ్గా లేకపోతే మనం సాధన చేయడానికి అవకాశం ఉండదు. అందువల్ల దీన్ని శుద్ధి చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. దీన్ని శుద్ధి చేయాలంటే మనం ఆహారం తీసుకోవడం అనేటువంటి దాంట్లో చాలా నియమమైనటువంటి ఆహారం తీసుకోవాలి. ఇది చాలా ఆయుర్వేదంలో అసలు ముఖ్యమైనటువంటి అంశమే ఆహారం తీసుకోవడం. మామూలుగా మనం తీసుకునేటువంటి ఆహారంలో జీవం లేనటువంటి ఆహారాలని, అంటే జీవం లేనటువంటి అర్థం ఏంటంటే ఎండబెట్టేసినవి, వేపుడు వేయించేసినటువంటివి, ఉప్పులో బాగా ఉప్పహ చేసుకున్నటువంటివి, పుల్లహ చేసుకున్నవి, కారంగా చేసుకున్నవి, లేకపోతే వాటిని వండిన తర్వాత చక్కగాను చద్దిపెట్టెలో పెట్టుకున్నటువంటి ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాటిని కొన్ని గంటలు పెట్టుకుని తిన్న తర్వాత అలా తినేటువంటి వాళ్ళని ఆయుర్వేదంలో ఏమన్నా కుణపఖాదకాహ అన్నాడు. ఏతే కుణపఖాదకాహ అంటే శవములను తింటున్నటువంటి వారు అన్నాడు. మన అంటారా అంటే వాళ్ళు చెప్పారు, మనం అవునో కాదో మనం చూసుకోవాల్సిన విషయం అది. వాళ్ళకేం మొహమాటం, ఋషులకేం మొహమాటం లేదు. అందుకని అటువంటి తామసికమైనటువంటి రజోగుణమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల మన మనస్సు ఉద్రేకపూరితమైనటువంటిది, ఆవేశపూరితమైనటువంటిగా పనిచేస్తూ ఉంటుంది. మన మనస్సు స్థిరంగా ఉండదు. అస్థిరంగా ఉండడం, ఆవేశంతో ఉండడం, కోపంతో ఉండడం, ఉద్రేకం, ఇవన్నీ కూడా ఎందువల్ల వస్తాయంటే మనం తీసుకున్నటువంటి ఆహారం వల్లనే. అందువల్ల ఇవన్నీ కూడా ఒక యజ్ఞంగా చేస్తే ఈ అన్నమయ కోశం అనేటువంటి శుద్ధి జరుగుతుంది. ఇన్ని విధముల సాధనల వల్ల వారును యజ్ఞార్థమను వినియోగమును జ్ఞప్తియందు ఉంచుకున్నచో యజ్ఞ విధులే. అంతేగాక యజ్ఞము చే పాపములను క్షాళనము చేసుకొని పవిత్రులగుదురు. యజ్ఞార్థ బుద్ధి వలన మాత్రమే పాపక్షాళన జరుగును. అయితే యజ్ఞార్థమైనటువంటి కర్మ అంటే ఏమిటి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఏ పని చేస్తే దాని యొక్క ప్రయోజనం కేవలం మన కోసమైనటువంటిది కాకుండా అందరి కోసం ఉంటుందో అటువంటి ప్రయోజనం అయినటువంటిది యజ్ఞార్థ కర్మ. మరి మనం ఆహారం తీసుకోవడం యజ్ఞార్థ కర్మ ఎట్లా అవుతుంది? అలా అయితే మనం ఆహారం తీసుకోవడం మన కోసమే కదా అని అనుకుంటాం మనం. అది కూడా మనం చెప్పుకున్నాం. నేను ఆహారం నా పొట్ట కోసం మాత్రమే తీసుకుంటున్నాను అనుకుని భావించి తీసుకునేటువంటి వాడికి సరైనటువంటి ప్రాణ ప్రవృత్తులు పనిచేయవు. ఎందువల్ల మన లోపల ఉన్నటువంటిది ఎవరు? అగ్నిహోత్ర స్వరూపుడైనటువంటి అంతర్యామి. మనకు ఆకలి కలిగిస్తున్నటువంటిది ఆయనే ఆకలి కలిగిస్తున్నాడు, ఆయనే ప్రాణశక్తిగా పనిచేస్తున్నాడు మనలో. ఆహార రూపంలో ఉన్నటువంటిది కూడా ఆయనే. ఆహారాన్ని మనకి ఇచ్చినటువంటిది కూడా ఆయనే. ఆహారం మనం సంపాదించామా? మనం అనుకుంటాం మనం సంపాదించుకున్నాం మన ఆహారం. మనం సంపాదించుకోలేదు. మనం డబ్బు పెట్టి కొనుక్కుంటున్నాం కదా అన్నాం. మనం డబ్బు పెట్టినా కొనుక్కోవడానికి మనం అక్కడ ఆహారాన్ని తయారు చేసేటువంటి వాడు ఉండాలి, వాడు పండించేటువంటి వాడు ఉండాలి. ఆ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు అంతర్యామి. వాడు పనిచేసి కష్టపడితే ఆ ఆహారం పండిస్తే అక్కడి నుంచి మన దగ్గరికి వస్తే అక్కడి నుంచి మనం డబ్బులు ఇచ్చి అప్పుడు కొనుక్కుంటున్నాం మనం. అప్పుడు కూడా మన ఇంటికి వచ్చిన తర్వాత అంతర్యామి స్వరూపుడైనటువంటి గృహిణి తయారు చేస్తే అప్పుడు మనం తింటున్నాం. అందువల్ల ఇన్ని రకాలుగా అంతర్యామి మనకు ఎంతో చేసిన తర్వాత కదా మనలోకి ఆహారం. అంత వచ్చిన తర్వాత కూడా మనలో ఆహారం స్వీకరించడానికి తగినటువంటి శక్తి కూడా మళ్ళీ ఆయన కలిగిస్తున్నాడు. లేకపోతే మనం తీసుకోగలమా? మంచి రుచికరమైనటువంటి ఆహారాన్ని ఎదురుకుండా పెట్టారనుకోండి, మనకి ఇష్టమైందే, కానీ కడుపులో నొప్పిగా ఉంది, అజీర్ణంగా ఉంది, తీసుకోగలమా? ఏం లాభం? అందువల్ల ఆహారాన్ని తీసుకునేటువంటి శక్తిగా కూడా ఆయనే పనిచేస్తున్నాడు.
అందువల్ల ఇందులో ఏది మనది, నా ఆహారాన్ని నేను తీసుకుంటున్నాను అనుకోవడం ఎంత అజ్ఞానం. అందువల్ల ఆ లోపలటువంటి అంతర్యామి స్వరూపుడైనటువంటి ఆయనకి సమర్పణగా ఈ ఆహారాన్ని తీసుకుంటున్నాను, యజ్ఞార్థం అయినటువంటి కర్మగాను. బ్రహ్మార్పణం బ్రహ్మహవి మనం చెప్పుకున్నాం పైన. ఆ లోపలటువంటి పరబ్రహ్మానికి అర్పణంగా తీసుకుంటున్నాను. అందుకని తీసుకున్నటువంటి ఆహారం బ్రాహ్మీమయమై ఇది ఎవరికి చెందాలో, ఏ విధంగా జరగాలో ఆయన యొక్క సంకల్ప ప్రకారం జరుగుగాక అని భావించి మనం ఆహారం తీసుకుంటే అది బ్రహ్మాండమైనటువంటి ప్రాణశక్తిని మనలో కలిగిస్తుంది. అప్పుడు మనం భోక్తలం అవుతాం. భోక్తలు అంటే ఊరికి తజనం భోజనం చేసిన వాళ్ళని అర్థమే కాదు. తజనం చేసినటువంటి వాడిని భోక్తలు అనేటువంటిది మామూలుగా రూఢార్థం వచ్చింది. కానీ భోక్త అంటే ఎవరైతే యజ్ఞార్థమైనటువంటి బుద్ధితో ఇంకోటికి పెట్టిన తర్వాత ప్రసాదంగా తీసుకుంటాడో వాడు భోక్త అంటే. అంతేగాని తన కోసం తాను వండేసుకుని మొత్తం అంతా కూడా ఎవరికి పెట్టకుండా శుభ్రంగా తినేసినటువంటి వాడు భోక్త కాడు, వాడు మేసినటువంటి వాడు అవుతాడు. అందుకని వాడికి వంట పట్టేది ఏమి ఉండదు ఆహారం. అందువల్ల మనకు ఆహారం, మనం తీసుకున్నటువంటి ఆహారం ఎంతోమంది ఆహారం లేకుండా ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చెందుకాక నమస్కారం చేసి తీసుకోండి. నాన్ సెన్స్, మనం తీసుకుంటే వాడికిట చెందుతుంది అనుకున్నటువంటి వాడికి అర్థమయ్యేటువంటిది కాదు ఇది. అందుకని మనం ఆహారం తీసుకోవడం కూడా ఒక యజ్ఞార్థమైనటువంటి కర్మగా మన జీవితంలో చేసుకుంటే అప్పుడు మనం పవిత్రీకరణ, మనలో ఉన్నటువంటి కోశములు అన్నీ పవిత్రీకరింపబడతాయి ఆ భావన వల్ల. యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్య అయజ్ఞస్య కుతో అన్య కురు సత్తమా. ఇంకా ఏం చెప్తున్నాడంటే యజ్ఞశేషము అమృతమనబడును అన్నాడు. యజ్ఞార్థం కోసం యజ్ఞంలో ఉపయోగించగా మిగిలినటువంటిది తీసుకుంటే అది అమృతంతో సమానం అన్నాడు. అనగా తాను లోకమునకు ఆచరించిన ఆరాధనమునకు తర్వాత స్వీకరించు భోజనాదులు మున్నగునవి. అంటే యజ్ఞశేషం అంటే కేవలం ఆ యజ్ఞకుండలలో వేసినటువంటి స్వాహా అని వేసి మిగిలినటువంటి తీసుకునేటువంటిది మాత్రమే కాదు, అది కూడా యజ్ఞశేషమే. ఎందువలన అక్కడ అగ్నిహోత్ర స్వరూపుడైనటువంటి స్వామికి, అంతర్యామికి సమర్పిస్తున్నాం స్వాహా అని, మిగిలినటువంటిది ప్రసాదంగా తీసుకుంటున్నాం, అది నిజమే. అది మాత్రమే కాదు, మన జీవితం అనేటువంటిది ఒక యజ్ఞార్థ కర్మగా చేస్తూ